భారతదేశంలో విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పుని తీసుకువచ్చే ఒక చారిత్రక తీర్పు. సుప్రీం కోర్టు ఇప్పుడు పిల్లలకు చిన్న వయసు నుంచే లైంగిక విద్య బోధించాలని స్పష్టంగా దిశానిర్దేశం చేసింది. జస్టిస్ సంజయ్ కౌల్ మరియు జస్టిస్ ఆలోక్ అరాధేల తీర్పులో పిల్లలకు 9వ తరగతి తర్వాత కాకుండా చిన్నప్పటి నుంచే లైంగిక విద్యను బోధించాలి. యుక్త వయసులో వచ్చే హార్మోన్ల మార్పుల గురించి అవగాహన కల్పించడం చాలా ముఖ్యం. హయ్యర్ సెకండరీ స్కూళ్ల సిలబస్లో లైంగిక విద్యను భాగం చేయాలని కోర్టు సూచించింది. దీనిపై సంబంధిత అధికారులు ఆలోచించి తగిన చర్యలు, జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది. ఈ తీర్పుకు నేపథ్యంలో ఒక ముఖ్యమైన కేసు ఉంది. పోక్సో చట్టాల కింద నిందితుడిగా ఉన్న 15 సంవత్సరాల బాలుడి బెయిల్ అప్లికేషన్పై న్యాయమూర్తులు ఈ ముఖ్యమైన వ్యాఖ్యలు చేశారు. ఎందుకు ఇది చాలా ముఖ్యమైన తీర్పు? 1. పిల్లలు సరైన సమయంలో సరైన సమాచారం పొందగలరు. 2. అత్యాచారం, నేరపూరిత బెదిరింపుల నుండి రక్షణ. 3. ఆరోగ్యకరమైన వ్యక్తిత్వ వికాసం. 4. సామాజిక బాధ్యత గురించి అవగాహన. ఈ విద్యా సంస్కరణ ఎలా అమలు చేయాలి? వయసుకు అనుగుణంగా విద్యా సామగ్రి, శిక్షణ పొందిన టీచర్లు, పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్, సైంటిఫిక్ అప్రోచ్. ఈ చారిత్రక తీర్పు భారతదేశంలో పిల్లల సురక్షణ మరియు విద్యలో కొత్త యుగాన్ని ప్రారంభిస్తుంది. మనం ఒక సురక్షితమైన, సమాచారం ఉన్న తరువాత తరాన్ని రూపొందించే అవకాశం ఇప్పుడు ఉంది. మీరు ఈ తీర్పు గురించి ఏమనుకుంటున్నారు? మీ అభిప్రాయం తెలియజేయండి.